Breaking news చూస్తున్నాం. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers' discretion is highly advised. Breaking news చూస్తున్నాం. ఇటు విజయారెడ్డి అసలు ఎందుకు చనిపోయింది, అసలు ఆమె సమస్య ఏమిటి, ఇటు ఆరోగ్య సమస్యలు లేవు, ఆర్థిక సమస్యలు కూడా లేవు అంటూ ఇటు చెప్పుకొస్తున్నారు. మరో పక్కన తనకి డిప్రెషన్ లేదు, తను ఒక స్ట్రాంగ్ ఉమెన్ అంటూ ఇటు ఫ్యామిలీ, ఇటు భర్త సురేందర్ రెడ్డి అదే మాట, ఇటు అన్న చిరంజీవి అదే మాట, ఇటు తల్లి అందరూ ఇటు స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అంటున్నారు. ఇటు హెల్త్ ఇష్యూస్ లేవు, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, అలాగే మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూ ఫ్యామిలీ చెప్తుంది. మరి పిల్లలని ఎందుకు తీసుకెళ్ళింది? డిప్రెషన్ ఏమైనా ఉంది అనుకున్నా కూడా ఒకవేళ మరి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది? పిల్లలకి ఏమైంది? పిల్లల్ని ఎలా మోటివేట్ చేసింది? ఎలా ఒప్పించింది వాళ్ళని? అలాగే ఇటు విజయారెడ్డి ఒకవేళ ఇబ్బంది పడింది అనుకుందాం, ఒక మాట ఇబ్బంది పడి ఉంటే గనక, ఇబ్బంది పడిన మాట వాస్తవమే. ఎందుకంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ డెసిషను, తనతో పాటు తన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. మరి ఆ రీజన్ ఏంటి? మరి ఆ ఇబ్బంది పెట్టిన వ్యక్తి కావచ్చు, ఆ రీజన్కి గల కారణాలు ఏంటి, ఆ మనిషి ఎవరు, వాటి గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? ఇటు ఘటన జరిగి ఇప్పటికీ దాదాపు ఒక 10 రోజుల సమయము గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ కేసు మిస్టరీగానే ఎందుకుంటుంది? ఈ మిస్టరీ ఎందుకు వీడట్లేదు? ఇటు విజయారెడ్డి ఫ్యామిలీ ఏదైనా దాస్తుందా? ఆధారాలు ఎందుకు లభించట్లేదు? ఆధారాలు ఎందుకు లేవు? ఆధారాలు లేకుండా ఎవరైనా చేశారా? అలాగే ఒకసారి మనం ఇటు చూస్తే పోలీసులు ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎటువంటి ప్రెస్ రిలీజ్ కానీ ప్రెస్ మీట్ కానీ ఎందుకు పెట్టట్లేదు? వీటన్నిటికీ అసలు సమాధానాలు ఎందుకు దొరకట్లేదు? మీరు ఇవే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారా? మీకు ఇలాంటి ప్రశ్నలు ఏమన్నా, మీ మైండ్కి కూడా ఇలాంటి ప్రశ్నలు ఏమైనా తట్టాయా? ఒకవేళ మీకు కూడా ఇలా అనిపిస్తే మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాలని మాతో పంచుకోవచ్చు. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జనవరి 30న ఇటు చెర్లపల్లికి రాత్రి 11:30 ఇటు విజయారెడ్డి తన 2 పిల్లలతో పాటు అక్కడ పార్కింగ్కి చేరుకుంది 11:30కి చేరుకున్న తర్వాత తను ప్లాట్ఫామ్ మీదకి రావడానికి 12 గంటల సమయం అయింది. అంటే హాఫ్ అన్ అవర్ ఇటు తను నడుచుకుంటూ రావడం, మధ్యలో ఒక దగ్గర ఆగి వాటర్ బాటిల్ పర్చేస్ చేయడం, ఆ ట్రాక్ మీద ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత కూడా సీసీ కెమెరాస్కి లుక్ ఇవ్వడం, వాటిని చూడడం, ఇవన్నీ సంఘటనలు జరిగాయి. వీటికి సంబంధించిన విజువల్స్ మనకు ఒకదాని తర్వాత ఒకటి ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చాయి. తర్వాత తెలిసిన విషయాలు ఏంటి మనకి? ఇటు సాయంత్రం 4 గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటూ ఇటు స్థానికులు చెప్పారు. 3 గంటలకి 4 గంటలకి ఆ సమయంలో వెళ్ళిందని. తల్లేమో ఇటు లేదు, నాకు ఆ రోజు నా కూతురు టీ తయారు చేసి టీ ఇచ్చి వెళ్ళింది, ఆఫీస్కి వెళ్తున్నా, ఆఫీస్లో ఒక పని ఉంది అంటూ వెళ్ళింది అంటూ ఇటు తల్లి చెప్పింది. మొత్తానికైతే ఆ రోజు తను ఇంట్లోంచి బయలుదేరి బయటికి వెళ్ళి ఇటు దాని తర్వాత కొడుకుని మొదటగా పికప్ చేసుకుంది, దాని తర్వాత వెళ్ళి కూతుర్ని పికప్ చేసుకుంది. వీళ్ళిద్దరిని పికప్ చేసుకొని సాయంత్రం ఇటు సీసీటీవీ ఫుటేజ్లో ఇటు పాప కాలేజ్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా మనం చూసాం. తన కూతురు చేతన దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బాయి విశాల్, అలాగే చేతన, అలాగే విజయారెడ్డి ముగ్గురు ఆ విజువల్స్లో మనం చూసాం. ఆ టైం స్టాంప్ చూసాం. సాయంత్రం చీకటి పడిన సమయానికి అక్కడ ఉంది. కాలేజ్లో హాస్టల్ వాళ్ళతో కూడా ఏం మాట్లాడింది? రిలేటివ్స్ అంత్యక్రియలు జరుగుతున్నాయి, వాటిని అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము అంటూ అక్కడ రీజన్స్ చెప్పి ఇటు ప్రిన్సిపల్కి వీళ్ళందరికీ చెప్పి పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చింది. ఇటు తను చెర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత కూడా తను ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలిసింది మనకి. ఆ ఫోన్ కాల్ వివరాలు ఎందుకు బయటికి రావట్లేదు? ఆ లాస్ట్ కాల్ లాగ్ కానీ ఆ లాస్ట్ 2 రోజులు మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఇటు జనవరి 28, 29 ఈ 2 రోజుల్లో ఇటు 28న మనం చూస్తే కూతురు ఇంట్లోనే ఉండే, కూతురుని పిక్ చేసుకుంది, కూతురు కావాల్సిన స్నాక్స్ అన్ని కొనిచ్చింది, అన్నీ కొనిచ్చి తనే దగ్గర ఉండి హాస్టల్లో తిప్పింది. అంటే జనవరి 28న ఏం జరగలేదు, అలాంటి ఆలోచన కూడా లేదు.
కూతుని దగ్గరుండి హాస్టల్లో దింపింది. 29:30 ఏం జరిగింది? 29:30 తన ఫోన్లో ఎక్కడెక్కడికి ఏ లొకేషన్స్కి వెళ్ళింది, ఎవరెవరితో మాట్లాడింది, ఇలాంటి వివరాలు ఫోన్లో ఉంటాయి. ఆ వివరాలని పోలీసులు మరి క్షుణ్ణంగా పరిశీలించారా? దానికి సంబంధించిన వివరాలు ఎందుకు బయట పెట్టట్లేదు? మొత్తానికైతే ఇటు విజయారెడ్డి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూస్తే, దాని తర్వాత ఇటు పార్కింగ్కి సంబంధించి తన కారులో ఫోన్ పెట్టడం, తన కొడుకు కుడి చేయి మీద ఫోన్ నంబర్ రాయడం, దాని తర్వాత తన కార్ కీస్ని కూడా తనతో పాటు తీసుకెళ్ళడం, కానీ ఫోన్ని మాత్రం కార్లోనే ఉంచారు. ఇటు ఎట్ ద సేమ్ టైం ఇటు ఫ్యామిలీ మెంబర్స్ వర్షన్స్ కూడా మనం గతంలో అనలైజ్ చేసాం. వీటన్నిటిని చూస్తే ఇంకా ఎందుకు టైం పడుతుంది? 10 రోజుల సమయం గడిచినా కూడా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి ప్రెస్ మీట్ కానీ ప్రెస్ రిలీజ్ కానీ ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు? ఆధారాలు నిజంగానే లేవా, లేకపోతే ఆధారాలు లేకుండా ఎవరైనా చేశారా? ఒక స్ట్రాంగ్ రీజన్ లేకుండా విజయారెడ్డి ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తను తీసుకోదు. తను తీసుకున్న తన ఒక్కదానికి సంబంధించి తీసుకొని ఉండాలి. తన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసిందంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే ఉంది అక్కడ. ఎక్స్ట్రీమ్ డెసిషను, స్ట్రాంగ్ రీజను. మరి అలాంటి స్ట్రాంగ్ రీజన్కి కారకులైన మనుషులు ఎవరు? వాళ్ళ గురించి ఎందుకు ఇప్పటిదాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు? మరోపక్కన ఎవిడెన్సెస్ ఎందుకు ఇంత టైం పడుతుంది? ఎవిడెన్సెస్ లేకుండా చేశారా? వీటన్నిటికీ సంబంధించి మీరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మనం ఒకసారి వాటన్నిటి గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కావచ్చు, వేరే మీడియాలో జరుగుతున్న కథనాలు కావచ్చు, వీటన్నిటికీ పోలీసులు ఎప్పుడు చెక్ పెట్టబోతున్నారు? ఎప్పుడు ఆధారాలను బయట పెట్టబోతున్నారు? ఎవరు కారకులు అని తేల్చి చెప్పబోతున్నారు? ఊరికే ఏదో చిన్న కారణాలకి ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోరు. ఖచ్చితంగా తన పిల్లల మీద ఇలాంటి డెసిషన్స్ ఏ తల్లి కూడా తీసుకోదని నేనైతే భావిస్తున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. అలాగే కింద కామెంట్ రూపంలో కూడా మీరు మీ అభిప్రాయాలను తెలియపరచవచ్చు. నేను వాటన్నిటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇటు జనవరి 28 తన హాస్టల్లో తన కూతుర్ని దింపేసింది. 29:30 ఏం జరిగి ఉంటుంది? ఈ 2 రోజులే ఇంపార్టెంట్ డేస్ అని చెప్పొచ్చు. ఈ 2 రోజుల్లోనే కథ మారింది. ఈ 2 రోజుల్లోనే ఒకవేళ తనకి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అన్నీ ఎక్కడా ప్రూఫ్స్ కూడా లేవు. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీమ్ లీడర్గా వర్క్ చేస్తుంది, ఒక మంచి ఇన్కమ్ ఉంది. అలాగే హెల్త్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, హెల్త్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు అంటూ చెప్తున్నారు. హెల్త్ పరంగా బాగానే ఉంది, ఫైనాన్షియల్గా బాగానే ఉంది. ఈ 2 విధాలుగా బాగానే ఉన్నప్పుడు మరి ప్రాబ్లం ఎలా వచ్చింది? ఇంత స్ట్రాంగ్ డెసిషన్ ఇమీడియట్గా తీసుకుంటారా ఎవరైనా? 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ గురించి ఆలోచించకుండానే తను ఇమీడియట్గా తీసుకున్న డెసిషన్ అనుకుంటారా? ఈ డెసిషన్కి ఇంపాక్ట్, ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్గా మారిన వ్యక్తులు ఎవరు? ఇప్పుడు కావాల్సిందంతా అదే, ఇప్పుడు జరగాల్సిందంతా జరిగిపోయింది. నాకు న్యాయం, నా చెల్లికి కావచ్చు, అలాగే నా భార్యకు కావచ్చు, వీళ్ళందరికీ న్యాయం చేయాలి అంటూ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. మొదటి నుంచి మనం కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాం. ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ తీసుకోవడానికి ఎవరైతే రీజన్ అయ్యారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, వాళ్ళందరినీ శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్న సమయం ఇప్పుడు ఒకసారి ఉత్కంఠంగా మారిపోయింది. ఈ 10 రోజులు అయినా కూడా ఇంకా దీని మీద పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అలాగే కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలని పంచుకోవచ్చు. ఆ కమెంట్స్ కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒకసారి చూసాము. దీనికి సంబంధించి ఒక్కసారి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం మాట్లాడారు కూడా మనం విన్నాము. మరొకసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి ఇటు ఫ్యామిలీ మనం చూస్తే కనుక ఇటు అన్న చిరంజీవి రెడ్డి ఏం మాట్లాడారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక 1 year మాత్రమే అవుతుంది, 1 year కూడా కావట్లేదు, కంప్లీట్ కావట్లేదు. మా కోడలు వెళ్ళి 1.5 year మాత్రమే అవుతుంది. ఈ విధంగా అవుతుందని ఎప్పుడు ఊహించలేదండి. నేను నా చెల్లితో నేను పిల్లల్ని పెంచానండి. అసలు ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా అసలు అంత చిక్కట్లేదండి. మా ఇల్లే కూలిపోయిందండి. ఏముంది అక్కడ, ఏం లేదు.
అల్లారు ముద్దుగా పెంచుకున్నామంట. రేపు పిల్లలు చేదోడు బాధలు ఉండే నాకు ఏదైనా సహాయపడతారు అనుకున్నా, ఏదైనా మందులో ఏదో ఉంటే తెచ్చి చేదోడు బాధలు నిలబడతారు అనుకున్నా. ఇట్లా చెప్పేవాళ్ళ నాన్నయ్య నాకు ఇలాంటి కష్టాలు బాధలు కానీ ఇట్లా బాధపడుతుంది దేని గురించి అయినా? లేదండి, మేము అన్న చెల్లెలాగా ఉండమండి. ఎవరైనా ఫ్రెండ్స్ అనుకుంటారు, తెలియని మనం ఏదన్నా షేర్ చేసుకుంటుంది. మనకి ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అన్నంటూ ఉన్నాడు అని చెప్పుకుందాం అనుకోలేదు, చెప్పుకుంటారు కదా, అలా ఎప్పుడైనా నాకు కష్టం వచ్చింది అని? లేదండి, ఎప్పుడు ఏం చెప్పలేం. కాకపోతే వర్క్ ప్రెషర్ ఉండేది, వర్క్ ప్రెషర్ ఉన్నదని తెలుసు అండి. ఎందుకంటే సరే ఎక్కడైనా ఐటీ సంస్థలో అయినా ఒక స్థాయికి వెళ్తున్న కొద్దీ వర్క్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. దాని విషయంలో వర్క్ ప్రెషర్ అయితే ఉంది అనేది. 13 to 14 hours ఎవ్రీడే వర్క్ చేసేది, మండే టు ఫ్రైడే. అదైతే తెలుసు అండి నాకు. మిగతా విషయంలో అసలు ఎప్పుడు షేర్ చేయదండి. షేర్ చేసినా కూడా నేను ఆ సెకండ్ నేను కాపాడుకున్నట్టునండి. ఎలాంటిది తెలియదండి, ఏం చెప్పలేదండి. పిల్లలు కూడా చాలా జోగిలుగా ఉంటారండి, బాగా చదివే పిల్లలు, అట్లేం లేదు. నేను రెగ్యులర్గా మా కోడల దగ్గరికి అయితే మా సిస్టర్ వెళ్తుంది, మా అల్లుని దగ్గరికి అయితే నేను వెళ్తాను. ఇద్దరి దగ్గరికి వెళ్తాను, నేనైతే మా అల్లుని దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది. ప్లస్ ఏంటంటే గర్ల్స్ కాలేజ్ కాబట్టి లేడీస్ వెళ్తే వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది. రూమ్లోకి వెళ్ళే చాయిస్ ఉంటుంది, ఇంకేమైనా సామాన్లు కానీ తెచ్చేనికి ఉంటుంది, ఏదో ఉంటాయి, కొన్ని చాలా ఉంటాయి అట్లాంటివి. సో నాకేంటంటే ఇక్కడ ఈ బాబు దగ్గరకు నేను అల్లుని దగ్గరకు నేను వెళ్ళేవాడిని అండి. సండే వెళ్ళేవాడిని, స్వీట్స్ తీసుకొని మోటివేట్ చేసేవాడిని. వారు కూడా చలాగ్గా ఉండేది. ఎన్నో కళలు కన్నామండి. మా అల్లుడు ఇట్లుండాలి, మా కోడలు ఇట్లుండాలి, ఇట్లా పెళ్లి చేయాలి, ఇట్లా చాలా కళలు కన్నానండి. కళలన్నీ రైల్వే డిఎస్పీ గారు జావేద్ గారు కానీ, సిఐ సాయిశ్వర్ సార్ కానీ, ఎస్ఐ మహాదేవ్ గారు కానీ ఈ కేసులో చాలా చురుగ్గా పనిచేస్తున్నారండి. మేము రిక్వెస్ట్ చేసాము, ఒకసారి వెళ్ళి జావేద్ సార్ని కలిసామండి. కలిస్తే సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా రైట్. ఇటు చిరంజీవి చాలా క్లియర్గా ఆయన చెప్తున్నారు, ఇటు నా అల్లుడు గురించి నా కోడలు గురించి చాలా కేర్ తీసుకునేవాడిని, వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉండాలని అనుకునేవాడిని అంటూ వాళ్ళ గురించి పిల్లల గురించి చెప్పాడు. ఎట్ ద సేమ్ టైం విశాల్ హాస్టల్కి తను వెళ్ళి వచ్చేవాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు విజయారెడ్డి తన ఆఫీస్కి సంబంధించి కొంత వర్క్ ప్రెషర్ అయితే ఉండేది, కొంచెం డెడికేటెడ్ అవర్స్ కూడా ఒక 13 నుంచి 14 గంటలు ప్రతి మండే నుంచి ఫ్రైడే దాకా తను వర్క్ చేస్తుండేది. తన స్థాయికి తగ్గట్టు, తన పనికి తగ్గట్టు పని కూడా పెరిగిందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఒక్కసారి ఇటు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో తన కాలేజ్, ఇటు చేతన కాలేజ్కి ఇటు విశాలు, అలాగే తన తల్లి విజయారెడ్డి వీళ్ళు వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన విషయంలో ఒకసారి చూద్దాం. అక్కడ టైం స్టాంప్ కూడా మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఆ టైం కూడా 9:08, రాత్రి 9:08 ఇటు కూతురు దగ్గరికి కొడుకుని తీసుకొని వెళ్ళి చేరింది. ఆ కాలేజ్ క్యాంపస్కి సంబంధించిన ఆ రిసెప్షన్లో ఉన్న విజువల్స్లో మనం చూడొచ్చు. మొదటగా వెళ్ళారు, రిసెప్షన్లో మాట్లాడారు. దాని తర్వాత తను ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళే ప్రయత్నం చేసింది. మరి ఎవరికైనా కాల్ చేసే ప్రయత్నం చేసిందా? దాని తర్వాత కొంతసేపటికి ఇటు కూతురు చేతన కూడా తన యూనిఫామ్లోనే కిందికి వచ్చి ఎగ్జిట్ అవ్వడానికి ఆ రిజిస్టర్లో ఎంట్రీ చేయడం జరిగింది. అప్పటిదాకా కూడా ఇటు కొడుకు అలాగే తల్లి వెనక బ్యాక్డ్రాప్లో మనం చూస్తున్నాం. కొడుకు తల్లి ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇటు విజయారెడ్డి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళతోని స్టాఫ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కొడుకు మాత్రం అలా జస్ట్ అలా నిల్చొని చాలా క్యాజువల్గా ఒక పాకెట్లో చేయి పెట్టుకొని ఇంకో పాకెట్లో ఇంకో చేయి బయట పెట్టుకొని చాలా క్యాజువల్గానే ఉన్నాడు. అంటే తనకు అప్పటికి ఎలాంటి ఇంటిమేషన్ లేదు, తనకి దాని గురించి ఏమీ ఐడియా లేదు. వాళ్ళ మదర్ తీసుకున్న డెసిషన్ కానీ ఏం జరగబోతుంది మరి కాసేపట్లో అన్నది లేదు. టైం స్టాంప్ చూస్తున్నాం 9:08, ఎగ్జాక్ట్లీ 9:08 జనవరి 30 ఫ్రైడే రోజు మనం చూడొచ్చు. సో మొత్తానికైతే మరి ఇటు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో జనవరి 29, జనవరి 30 ఉదయం ఏం జరిగింది? ఇటు ఇంట్లో ఓన్లీ తల్లి మాత్రమే ఉంది. విజయారెడ్డి ఇంట్లో ఆ రోజు తల్లి మాత్రమే ఉంది. తల్లితోని నేను ఆఫీస్కి వెళ్తాను, ఆల్రెడీ ఉదయం ఆఫీస్కి సంబంధించిన క్యాబ్ వచ్చినా విజయారెడ్డి ఆఫీస్కి వెళ్ళలేదు. ఆఫీస్ క్యాబ్లో వెళ్ళకుండా ఇంట్లోనే ఉంది మధ్యాహ్నం దాకా ఇంట్లోనే ఉండి మరి ఆలోచించుకుందా, ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి మరి ఏదైనా క్లయింట్తో మీటింగ్ ఉందా ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఆఫీస్కి వెళ్తున్నా అని తల్లికి చెప్పింది. ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది, ఆఫీస్ క్యాబ్ పిక్ చేసుకోలేదు, తీసుకొని వెళ్ళలేదు. ఆఫీస్ కూడా పక్కనేం లేదు. ఇటు ఆల్మోస్ట్ బోడిప్పల్ నుంచి హైటెక్ సిటీలోని తన ఆఫీస్కి రావడానికి ఆల్మోస్ట్ గంటన్నర. ఇటు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వచ్చినా కూడా 1.5 hour టైం పడుతుంది. అంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళే ప్లానే లేదు. అందుకే ఆఫీస్ క్యాబ్ తీసుకోలేదా? సరే, ఆఫీస్ క్యాబ్ తీసుకోలేదు అనుకున్నాం, కానీ ఇంట్లోనే ఉంది. మరి తల్లితో కూడా ఎలాంటి విషయం షేర్ చేయలేదు, ఎలాంటి ఇబ్బంది గురించి మాట్లాడలేదు. ఇటు
అన్న చిరంజీవి మాట్లాడుతూ కూడా ఆయన కూడా ఏం చెప్తున్నాడు, ఎలాంటి ఇబ్బంది ఉందని నాకైతే చెప్పలేదు, ఏం చెప్పలేదు అసలు ఇబ్బంది ఉందని. ఏమైనా ఉంటే చెప్పేదేమో, ఏమైతే నాకు చెప్పలేదు. కానీ ఇటు తనకు వర్క్ ప్రెషర్ అయితే ఉండేది ఒక 13-14 అవర్స్. వర్క్ ప్రెషర్ వల్ల ఎవరు ఇలాంటి డెసిషన్ తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఇంకేదో స్ట్రాంగ్ రీజన్ ఉంది ఖచ్చితంగా, వెనకాల ఒక రీజన్ ఉండే ఉంటుంది, ఒక మోటివ్ ఉండే ఉంటుంది. ఎవరైనా ప్రేరేపించారా తనని ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి? ఎవరైనా కారణంగా మారారా? ఖచ్చితంగా ఉన్నారు అని భావిస్తున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక స్ట్రాంగ్ రీజన్ ఖచ్చితంగా తనకి ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ తీసుకోవడానికి ఉందని మీరు అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కూడా మీ అభిప్రాయాలను కాల్ చేసి వ్యక్తపరచండి. ఒకసారి మనం చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో తను హాస్టల్కి వెళ్ళింది, 9 గంటల సమయంలో కూతుర్ని తీసుకుంది. దాని తర్వాత 11:30కి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చారు. సో అప్పటికి వీళ్ళు ఎక్కడ ఆగింది లేదు, ఎక్కడ భోజనం చేసింది లేదు, ఏం లేదు. కానీ ఆ రోజు విజయారెడ్డి తన ఫోన్ నుంచి ఎవరికి కాల్ చేసింది, తన కాల్ లాగ్లో ఏముంది, ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ, ముందు రోజు రాత్రి కావచ్చు, ముందు రోజు కావచ్చు. ఇంకో పక్కన ప్యారలల్గా మన అందరికి తెలిసిన విషయమే, ఇటు భర్త సురేందర్ రెడ్డి బర్త్డే ఆ రోజు మరి భర్తకి ఉదయం ఫోన్ చేసి విషెస్ చెప్పిందా? ఇటు తన భర్త సురేందర్ రెడ్డి దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఆ బర్త్డే కోసం మరి భర్తకు ఫోన్ చేసి బర్త్డే విషెస్ ఏమైనా మాట్లాడిందా? ఇటు సురేందర్ రెడ్డి తల్లి మాత్రం, మా అబ్బాయి ఫోన్ చేశాడు, మేము బర్త్డే విషెస్ ఇవాళ బర్త్డే అని వెయిట్ చేశాము, ఒక వారం తర్వాత ఫోన్ చేశాడు, మాతో మాట్లాడాడని సురేందర్ రెడ్డి తల్లి గతంలో కూడా చెప్పింది మనకి. ఇటు సురేందర్ రెడ్డి మరి నా భార్య బర్త్డే రోజు ఫోన్ చేసి నాకు విష్ చేసింది, లేకపోతే విషెస్ చెప్పలేదు, లేకపోతే మాట్లాడుకున్నాము అన్న విషయం ఆయన ఏమైనా మాట్లాడా? ఒకసారి సురేందర్ రెడ్డి ఏం మాట్లాడారు విందాం ఒకసారి. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలా? మీ మధ్య ఏమన్నా చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి, ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరూ కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటి వరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదు. రైట్. ఇటు భర్త సురేందర్ రెడ్డి ఏం చెప్పారు, లాస్ట్గా తన భార్యతో ఎప్పుడు మాట్లాడాడు? జనవరి 29న. మరి జనవరి 30 తన భర్త బర్త్డే కదా, బర్త్డే రోజు పొద్దున్నుంచి రాత్రి 11:30, 10 దాకా, పోనీ ఇంట్లో సాయంత్రం దాకా ఉంది, సాయంత్రం దాకా భర్తకు ఫోన్ చేయలేదా? భర్త బర్త్డే అని చెప్పి అప్పటిదాకా అన్నీ నార్మల్గానే ఉంటే మరి భర్తకు ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? దానికి ఏమైనా కారణం ఉందా? లేకపోతే తన ఆల్రెడీ వేరే విషయంలో నలిగిపోతుండా, తన మైండ్లో వేరే విషయాలు రన్ అవుతుండేనా? భర్తకు ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదా? పిల్లల గురించి ఆలోచించిందా? సో ఉదయాన్నే ఏం జరిగింది? 29న మాట్లాడిన రోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేదంటూ ఇటు భర్త చెప్పుకొస్తున్నాడు. మరి 30న ఏం జరిగింది? 30న ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సుమారు 3-4 ప్రాంతం దాకా ఏం జరిగిందని ఇలాంటి డెసిషన్ తీసుకొని ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయి 2 పిల్లల్ని తీసుకొని వచ్చింది. 2 పిల్లల్ని తీసుకొని ఇటు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది సమాంతం. ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడానికి జనవరి 30 చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా తనకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడున్నాయి? ఆధారాలు అసలు లేకుండా చేశారా? ఎవరైనా డైరెక్ట్ ఇంటరాక్షన్స్ చేశారా? ఇది ఫోన్లో చేసి మాట్లాడింది కాకుండా డైరెక్ట్గా మాట్లాడి గొడవ జరిగిందా ఏమన్నా అన్న కోణంలో మరి పోలీసులు ఆలోచిస్తున్నారా? 10 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి ఇన్పుట్స్, ఎలాంటి విషయాలు బయటికి రావట్లేదు.
ఇటు తన ఇంట్లో ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఉన్న తన తల్లి గురించి తల్లి మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. తన తల్లి ఏం చెప్తుంది? ఉంటాం మేము. నుంచి మీకు ఏం చెప్పి ఆఫీస్ కానీ వెళ్ళింది. ఆఫీస్ ఎప్పుడైనా క్యాబ్ వెళ్ళిపోతే కార్ తీసుకొని పోయేది. నేను అప్పటికన్నా 2000 వేస్ట్ అయితే పెట్రోల్కు ఏమొద్దు ఇవాళ ఆఫీస్ కంటే మీటింగ్ ఉంది, ఇద్దరు పని చేయట్లేరు ఆఫీస్లో అని చెప్పి పోయింది. నిన్న ఇంట్లో నుంచే చేసేదే, ఆఫీస్కి పోయింది. ఇంకా ఏం చెప్తాలే, మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. ఏం చెప్పలేదు అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలే. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అన్నానమ్మా నా అమ్మ ఎవరన్నా ఏమన్నా అంటున్నారని మీతో ఎప్పుడు ఆమెను ఎవరేమన్నారు. మా ఆమె కిందనే 15 మంది పనిచేస్తారు. ఆమె కిందనే టీమ్ లీడర్. ఆమె రియల్ పేజ్ ఆఫీసు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. మీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఎప్పుడైనా గొడవ పెట్టుకోరు అమ్మా. అది తెలియదమ్మా, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. పట్టణ చెరువు పోయి తీసుకొని వచ్చి ఇక్కడ నా కూతురు. ఇటు విజయారెడ్డి మదర్ చెప్పే మాటలు ఒక్కసారి మనం గమనిస్తే కనుక, మీరు ఫ్యూ సెకండ్స్ వెనక్కి వెళ్ళి విన్నా పర్లేదు, ఒకసారి మనం చూస్తే కనుక ఆమె జనరల్గా శుక్రవారం ఆఫీస్కి వెళ్ళదు, ప్రతి ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది, ఇంట్లో నుంచే చేస్తుంది జనరల్గా అంటూ ఇటు తల్లి కూడా చెప్పుకొస్తుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది ఎవ్రీ ఫ్రైడే రోజు తను వెళ్ళే ప్లానే లేదు, అసలు బయటికి వెళ్ళే ప్లానే లేదు. అంటే తను ఇంట్లోనే ఈ డెసిషన్ తీసుకుంది, ఇంట్లోనే చాలా క్లియర్గా ఇంట్లోనే డెసిషన్ తీసుకుంది. వాళ్ళ తల్లికి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆఫీస్లో పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నా అని తల్లికి ఆ రీజన్ చెప్పింది. కానీ డెసిషన్ మాత్రం ఇంట్లోనే తీసుకుంది. ఇంట్లోనే డెసిషన్ తీసుకుంది కాబట్టి ఇంట్లోనే ఆలోచించుకుంది. ఇంట్లోనే మరి ఎవరితోనైనా ఫోన్లో కానీ మాట్లాడిందా, సంభాషించిందా, లేకపోతే ఇంట్లో ఏమైనా డిస్కషన్ ఏమైనా అయిందా? ఇటు తల్లి మాత్రం ఏమీ జరగలేదు, నాకేం చెప్పలేదని తల్లి చెప్పుకొస్తుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవ్రీ ఫ్రైడే తను ఇంట్లోంచే పనిచేస్తుంది. మరి ఆ రోజు సాయంత్రం ఇంట్లోంచి నేను లేదు ఆఫీస్కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పింది. ఇటు హాస్టల్స్కి వెళ్ళి పిల్లల దగ్గర రిలేటివ్ ఒకరు చనిపోయారు, దాన్ని మనం అటెండ్ అవ్వడానికి వెళ్ళాలి అంటూ పిల్లలకి, హాస్టల్ వార్డెన్స్కి, హాస్టల్ ప్రిన్సిపల్స్కి వీళ్ళందరికేమో అది చెప్పింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కొక్క కథనం చెప్పుకుంటూ విజయారెడ్డి మొత్తానికైతే 11:30కి ఇటు పిల్లల్ని తీసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకుంది. సో మొత్తానికి ఇంట్లోనే ప్లాన్ చేసుకుంది అన్నదానికి ఇది ఒక ఆధారం అనుకోవచ్చు. ఇటు తల్లి చెప్తున్నట్టు ఎవ్రీ ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోంచే వర్క్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్కి వెళ్ళదు. ఇటు బోడుప్పల్ నుంచి ఒకవేళ హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్నా 1.5-2 hours పడుతుంది. సో తను ఆఫీస్ క్యాబ్ని ఉదయమే తీసుకోలేదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళే ఉద్దేశం లేదు. ఎట్ ద సేమ్ టైం ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళే ఉద్దేశం లేదు. సో ఆఫీస్ అనేది అక్కడ ఇష్యూవే కాదు, ఆఫీస్ అనేది అసలు పాయింటే కాదు అని చెప్పి అర్థమవుతుంది. ఇంకో పక్కన ఒకసారి మనం చూస్తే కనుక ఇటు హాస్టల్స్కి వెళ్ళి, కాలేజ్ క్యాంపస్లో ఉన్న హాస్టల్స్కి వెళ్ళి మాత్రం ఇటు అబ్బాయి క్యాంపస్లో, అలాగే తన కూతురు ఇటు విశాల్ రెడ్డి అలాగే చేతన ఇద్దరు క్యాంపస్కి వెళ్ళి రిలేటివ్ ఒకరు చనిపోయారు, వాళ్ళ గురించి మేము వాళ్ళ ఫ్యూనరల్ అటెండ్ అవ్వాలి, మేము వెళ్ళాలి అంటూ ఇటు పిల్లల్ని నెక్స్ట్ రోజు ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నా. సో ఇంట్లో డిసైడ్ అయిపోయింది, హాస్టల్స్కి వెళ్ళింది, వాళ్ళని పిక్ చేసుకుంది, తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళింది. సో ఇంట్లో డిసైడ్ అయిందని చెప్పి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరింత అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇటు మనతోని సంగారెడ్డి నుంచి ఒక కాలర్ ఉన్నారు, కాజల్ మనతో పాటు ఉన్నారు. కాజల్, మీరు చెప్పండి, మీకేమనిపిస్తుందండి? హలో కాజల్ చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మేడం. ఇప్పుడు మనకి రీసెంట్ గా అవుతుంది కదా సార్, ఇప్పుడు న్యూస్ విజయారెడ్డి మేడం వాళ్ళ పిల్లలతో. అవునండి. అసలు కొంచెం ఆలోచించేది సార్, ఎందుకంటే ఇది సొసైటీకి సంబంధించింది కదా సార్. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని చూసి రేపు ఇంకొకరు చేస్తారు. ఇప్పుడు ఏమీ లేనోళ్ళు ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళు కూడా సార్ చక్కగా ఏదో ఒక పని చేసుకుంటారు, చివరికి పని చేత కప్పితే అడుక్కొని కూడా పిల్లల్ని పోషించుకుంటున్నారు, మనం చూస్తున్నాం కదా సార్. అవునండి. ఆమె అంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి, అంత శాలరీ ఉండి ఉంటాయి సార్, బాధలన్నీ ఉండకుండా ఎవరికి ఉండవు, ఎవరికి తగిన బాధ వాళ్ళకు ఉంటది. కాకపోతే సార్ మనం చనిపోయే అధికారం కూడా మనకు లేదు, అవునా కదా? అవునండి. దాని కూడా ఏదో చావు దానంతటా అది వచ్చి వెళ్తే వేరు, మనం చచ్చిపోయే అధికారం కూడా లేదు.
రైట్. డోర్ వేసుకున్నది. అలాంటిది ఆమె తను చనిపోవడం కాకుండా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇది దయచేసి ఈ తప్పు అనేది ఇంక ఎవరూ చేయకూడదు సార్. ఎందుకంటే చనిపోయారు, ఉపయోగం ఏముంది సార్? ఒక్క విషయం, ఇది ఎవరికి లాభం చెప్పండి? మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే ఆమె చదువుకున్నా కూడా అసలు నాకు ఆమె మీద కోపం ఉంది. ఇంకొక విధంగా ఎలా ఉన్నారు అసలు ఎడ్యుకేటెడ్ అనిపిస్తుంది. నేనైతే ఒకటే చెప్తాను సార్, ఎవ్వరూ ఇలా చెయ్యొద్దు. ఎందుకంటే తినడానికి తిండి లేనోళ్ళు, ఉండడానికి స్థలం లేనోళ్ళు, సరైన వస్త్రాలు లేనోళ్ళు కూడా చక్కగా బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో పడుకొని బ్రతికిస్తున్నారు, వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆమె ఎందుకు చనిపోయింది అని పక్క పెడితే అసలు ఆమె చనిపోయే అధికారం లేదు. ఇంకొకటి, అంత పెద్ద పిల్లలు కూడా చంపేసింది ఆవిడ. నిజంగా ఆమె గ్రేట్ తల్లి అంటారేమో, కానీ నా దృష్టిలో అసలు ఆమెకైతే నేను రెస్పెక్ట్ కూడా ఇవ్వను సార్. ఎందుకంటే ఆమె చనిపోవడం కూడా నాకు నచ్చలేదు. ఓకే, బాధలు వస్తాయి సార్, ఆ బాధలకు భయపడి చచ్చిపోతారా చెప్పండి? ఎంతమంది బతుకుతున్నారు? ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. కానీ మరీ ఇది అయితే మంచి లేదు సార్. జనాలు ఆలోచించాల్సింది ఏంటంటే చనిపోవడం వల్ల వాళ్ళే లాస్ అయిపోతారు సార్. ఆమె భర్త కొన్ని రోజులైతే మర్చిపోతారేమో బాధ, అందరూ మర్చిపోతాం, మన పనిలోకి మనం వెళ్ళిపోతాం. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కొని నిలబడాలి. ఈ రోజు ప్రాబ్లం ఉంటది, రేపు ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ సాల్వ్ అయిపోతుంది, మనం హ్యాపీగా ఉంటాం. ఎప్పటికీ ప్రాబ్లమ్స్ లైఫ్ టైం ఉండదు. ఇది జనాలు ఆలోచించాల్సింది. ఏ ప్రాబ్లం వచ్చినా నిలబడాలి. భయపడి చనిపోతే వాళ్ళ లైఫ్ అయిపోతుంది, ఏముండదు. వాళ్ళ కోసం ఇక్కడ ఏడిచి బాధపడేటోళ్ళు కూడా ఎవరు ఉండరు కొన్ని రోజుల తర్వాత. కనుక ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగకుండా ఇది జనాలు ఆలోచించాలి. అయితే కాజల్ గారు అయితే ఏదైనా బలమైన కారణం ఉండుంటుందా, మీరేమని అనుకుంటున్నారా? సార్ బలమైన కారణాలు ఏమీ లేవు సార్. ఏం బలమైన కారణాలు సార్? తినడానికి తిండి లేకపోవడం అనేది అది పెద్ద బలమైన కారణం. నేను తినలేను కానీ ఒక కాళ్ళు చేతులు లేనోడు చనిపోయాడంటే అది ఒక బలమైన కారణం. ఎందుకంటే తనకు బాత్రూమ్ వస్తే తీసుకుపోయేటోడు ఉండడు, ఆకలి అయితే అన్నం దగ్గర తెచ్చేటోడు ఉండడు. అరే అని కదలలేని స్థితిలోని నిస్సహాయ స్థితిలో అలాంటి వాడు చనిపోయినా కూడా ఒక అర్థం ఉంటది, అయ్యో పాపం అని. ఆ కాళ్ళు లేనోడే బ్రతుకుతున్నాడు, ఒక బొమ్మ వేసుకొని రోడ్ల మీద. కళ్ళు లేనోళ్ళు కూడా చక్కగా బతుకుతున్నారు, నవ్వుకుంటూ బతకాలని. నేనైతే కారణాలు ఏమీ లేవు సార్, నేను చెప్తున్నా. ఏంది అంతే, కారణాలు ఏమీ లేవు. ఆ టైంలో ఏదో అంటారు కదా, కొంతమందికి మైండ్ ఇది సడన్ గా ఉండి కూడా ఏదో అనిపించేలా చచ్చిపోతారని. ఇలాగా ఈమె ఏదో ఎక్కువ ఆలోచించుకొని ఈమె చనిపోయింది. బలమైన కారణం ఉంటే ఈవిడే చచ్చిపోతారు సార్. ఇంకోటి, ఆమె పిల్లలు ఎలా బతుకుతారు? నా పిల్లలు లేకుండా చచ్చిపోయిందంట. వాళ్ళు ఏమన్నా చంటి పిల్లలా సార్? పాలు తాగే పిల్లలా? నిజంగా పాలు తాగే పిల్లలంటే నేను చనిపోతే నా పిల్లకి ఎవరు తీసుకుపోతారు, ఎవరు అన్నం తినిపిస్తారు, ఎవరు స్నానం అని. ఆమె చనిపోతే కూడా ఆమె పిల్లలకు వదిలేస్తే చక్కగా పిల్లలు చదువుకుంటారు, కొన్ని రోజులు బాధపడతారు, చదువుకుంటారు, పెళ్లిళ్ళు జాబులు ఉంటాయి. ఆమె అయితే కారణం లేదు సార్. కానీ ఆమె చేసింది చాలా పెద్ద తప్పు. ఇది నిజం చెప్తున్నాను. కొంతమంది దానంతటి చచ్చిపోతే దేవుడి దగ్గరికి పోతారంట, మనంతటి మనం చచ్చిపోతే దెయ్యాలు అవుతారంట. ఆమె ఏదో చేసింది, ఇదేమి ఘనకార్యం అయితే కాదు సార్, బాధపడాల్సిన విషయం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడే విషయం. ఆమె పోతూ పోతూ బాధ పెట్టిపోయింది, ఇద్దరు పిల్లలు ప్రాణాలు తీసుకుపోయింది. తల్లి అంటే ప్రాణాలు పోయాలి సార్, ప్రాణాలు తీసేవాళ్ళు తల్లి అవుతారా? నిజంగా చెప్పండి, మీరే చెప్పండి. ఓకే, మనం పోతూ పోతూ కిడ్నీ దానం చాలా మంది ఈ మధ్య నేను చూస్తున్నాను. బతుకున్నప్పుడే మేము పోతే మా అవయవాలు ఇంకొకరికి ఉపయోగపడాలి అనేటట్లుగా డొనేట్ చేసి ఏదో ఒక ఫామ్ రాసి మేము చనిపోయాక మా అవయవాలు ఇంకొకరు బ్రతకాలి, జీవించాలన్నట్టు వెళ్తున్నారు. ఇంకొంతమంది హార్ట్ కూడా దానం చేస్తున్నారు చక్కగా. ఎవరికి ఉపయోగపడింది సరే, ఆమెకు కూడా ఉపయోగపడలేదు. ఎవరికి ఉపయోగపడింది 3 ప్రాణాలు? ఆమెకు ఎవరిచ్చారా రైట్స్? అసలు ఆమెకు చనిపోయే అధికారం కూడా ఆమెకు లేదు. 2 పిల్లల్ని తీసుకెళ్ళింది సార్. ఆమె ఏమి గ్రేట్ మదర్ అని చెప్పుకోవడానికి ఇందులో ఏమి లేదు, ఏమీ లేదు. ఆవిడ చేసింది చాలా, ఏదో అంటారు ఒక ఫూలిష్ పనో ఒక పిచ్చి పనో అంటారు కదా, ఇది అలాంటి పని. ఏం సార్ ఎడ్యుకేటెడ్ చచ్చిపోవడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఆ మంచి ఏదో చెడేదో బతకడం ఏదో అన్ని తెలిసిన వాళ్ళు చచ్చిపోతారు. ఎక్కడన్నా చదువు లేని వాళ్ళు చక్కగా బతుకుతున్నారు. రైల్వే స్టేషన్ లో ఒక భర్త కాళ్ళు లేని వాళ్ళకి కూడా భార్య ఎంత చక్కగా సంకలో ఒక బిడ్డకేసుకొని భర్తకేసుకొని అడుక్కుంటూ బతుకుతున్నారు. ఎందుకంటే కుక్క జన్మ అన్ని జన్మలు వేరు సార్, మనిషి జన్మ మంచి జన్మ ఇది. రైట్ కాజల్ గారు,
ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో మొత్తం మీద కాజల్ గారు చెప్పేది ఏంటంటే ఇంకా దయనీయ స్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారు, ధైర్యంగా ఉంటున్నారు. ఇంత చదువుకొని ఇంత ఉండి కూడా ఎందుకు ఇలాంటి తప్పు చేసింది, ఇది ఒక పెద్ద తప్పుగా భావిస్తున్నాను అంటూ ఇటు కాజల్ గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మరొక కాలర్, ఇటు మల్లికార్జున అని, ఇటు మనతో పాటు ఒక కాలర్ ఉన్నారు చింతల నుంచి. మల్లికార్జున గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? సార్ ఇది ఏంటంటే కొద్దిగా మానసిక సమస్యకు సంబంధించింది, డిప్రెషన్ కి సంబంధించింది. అయితే దీన్ని పోలీసు వాళ్ళు ఇంకా ఈమె భర్త లేడు కదా, ఎవరన్నా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లనే పోలీసు ఈ రైల్వే కాకుండా ఇక్కడ ఉన్న స్టేట్ పోలీస్ కు ట్రాన్స్ఫర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొద్దిగా లోతుగా చేయాలనేది. ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని తెలుస్తుంటాయి సార్, వాళ్ళ అమ్మకు గాని వాళ్ళ బ్రదర్స్ గాని. వీళ్ళ ఇద్దరి నిర్లక్ష్యం అయితే ఉంది సార్. వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అనడానికి అది మనం చెప్పలేము కానీ అది మన పరిధి కాదు. కాకపోతే ఏంటంటే ఒక అన్నగా మరి నేను ఫ్రెండ్ గా ఉంటాను, నేను అట్లా ఉంటాను అనే అతను అరే మా చెల్లికి ఏదైనా డిప్రెషన్ ఉందా అనేది ఒకటి వాళ్ళు గమనించవచ్చు సార్, ఎంత ఉన్నా కూడా. అయితే ఆమె 27కు తీసుకొచ్చి 28కి అక్కడ దిగబెట్టి మళ్ళీ 29కి దిగబెట్టి మళ్ళీ తీసుకొచ్చే టైంలో అసలు ఆమె పిల్లల్ని ఎందుకు వస్తుంది అనేది కూడా యాజమాన్యం కూడా గమనించింది కదా సార్. వాళ్ళ స్కూల్ వాళ్ళకి కూడా డౌట్ వచ్చింటది కానీ వాళ్ళు ఆపలేకపోయింది. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న కూడా కొద్దిగా ఈమె మీద ప్రేమ అభిమానాలతో ఉండరని కాదు కానీ కాస్త వాళ్ళు ఏమర్పాటు ఉన్నారు సార్. వాళ్ళ మధ్యన ఏందున్నదంటే వీళ్ళు ఇద్దరు కలిసి సంపాదించుకుంటున్నారు. ఆమె కూడా ఏమున్నదంటే సార్ ఒక్కొక్క కమ్యూనిటీలో ఎట్లుంటదంటే ఎంత డబ్బులు కోట్లు ఉన్నా కూడా తక్కువనే అన్నట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి సార్. వాళ్ళ చుట్టుముట్టు అట్లాంటి ఎలివేషన్సే ఉంటాయి. కాబట్టి నా కూతురుకు నేను మంచి కట్నం ఇచ్చి, నేను మంచి గిఫ్ట్ ఇచ్చి పెళ్లి చేయాలి, లేకుంటే నేను మంచి స్థాయిలో ఉంచాలి అనే తపన ఎక్కువైపోయి కూడా ఇట్లాంటి రూడు ఆలోచనలు ఉంటాయి సార్. అది అయితే మల్లికార్జున గారు ఇక్కడ పోలీసులు చాలా క్లియర్గా, రైల్వే పోలీసులు చాలా క్లియర్గా ఖండించేశారు. ఏమని అంటే మానసికంగా అన్న విషయాలు మేము ఎక్కడా వెల్లడించలేదు, ఇప్పటిదాకా మేము ఎలాంటి ప్రెస్ పెట్టలేదు అంటూ వాళ్ళు దాన్ని ఖండించారండి. అలాంటి విషయాలు ఏమీ మేము చెప్పలేదు అని. ఖండించినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పరిధి నుంచి కొద్దిగా విస్తృతం చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనీ మ్యాటర్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు సరే మానసికంగా అంటే ఇప్పుడు వాళ్ళు మానసికంగా లేనప్పుడు మరి మనీ మ్యాటర్స్ అనేది ఉంటది కదా సార్. నెక్స్ట్ థింగ్ అనేది ఇప్పుడు ఆమె ఇల్లు కడుతుంది, అక్కడ కొద్దిగా ఏదో కొద్దిగా అది కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అన్న పోయి ఛానల్స్ మీద కేసులు పెడుతున్నాడు అనేది కొన్ని సోషల్ మీడియా కూడా ఉండేది ఒకటి ఉంటది, ఆడ చెప్పేది ఒకటి ఉంటది, తమిళ ఒకటి ఉంటది. ఇది కూడా మరీ ఓవర్ అయిపోతుంది సార్. ఈ సోషల్ మీడియాని కూడా ఈ మీడియాని గవర్నమెంట్స్ కూడా దాన్ని కొద్దిగా రెగ్యులరైజేషన్ చేయాలి సార్. ఎందుకంటే ఈ వ్యూవర్స్ అనేది ఈ ప్రజలు అనేది చాలా తప్పుతో పట్టడానికి చాలా అవకాశాలను వీళ్ళు రేకెత్తిస్తున్నారు. మీడియాను కంట్రోల్ చేసే అంటే ఇప్పుడు మన స్క్రీన్ మీడియా ఎట్లా ఉందంటే అది ఏదన్నా ఉంటేనే దాన్ని ఖచ్చితంగా ఉంటేనే దాన్ని అడ్జేస్తుంది. ఇప్పుడు మామూలుగా అది ఏ ఛానల్ అన్నా కానీ ఈ సోషల్ మీడియా అనే వరకు చాలా ఎక్కడెక్కడ లేని యాంగిల్ తీసుకొచ్చి పెట్టి, లేని అనుమానాలు తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ కూడా కొద్దిగా మంచిగా యాడ్ చేస్తారు. అది ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ గా సాగకుండా వాళ్ళ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ సార్ ఇప్పుడు ప్రతి మానవ సంబంధాలు అనేటివి ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి, డబ్బుతో ముడిగాడి అయిపోయినాయి. ఈ డబ్బు వ్యామోహం అనేది ఎక్కువైపోయింది, ప్రేమానురాగాలు తక్కువైపోయినాయి. నీకెంత ఉంది, నా దగ్గరికి వస్తే నీవేం ఇస్తావు, నీ దగ్గరికి వస్తే నేనేం చేస్తా అనేది ఏమొస్తుంది అనేది ఇట్లాంటి ఈ భావనల వల్ల కూడా ఈ కాదు అనేది చాలా లోతు ఇన్వెస్టిగేషన్ చేయాలనేది నా అభిప్రాయం. రైట్ మల్లికార్జున గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాత్రం పంచుకున్నందుకు. మొత్తానికైతే మల్లికార్జున గారు చాలా క్లియర్గా ఏమంటున్నారంటే ఈ మధ్య మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి, మానవ విలువలని తగ్గించేశాయి ఇవన్నీ అంటూ. అలాగే సోషల్ మీడియా మాధ్యమంలో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో
వాస్తవాలు అవాస్తవాలు వీటి మధ్య వ్యత్యాసాన్ని చూపించలేని పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. సో మొత్తానికైతే ఇటు ఇంకా సస్పెన్స్ వీడట్లేదు. మరి ఆధారాలు ఎందుకు ఇంకా దొరకలేదు? 10 రోజులు గడిచినా కూడా మరి ఇటు మల్లికార్జున గారు చెప్పినట్టు విస్తృతంగా ఇంకా ఇటు GPR ఇటు GRP రైల్వే పోలీసులు దాన్ని ఇంకా విస్తృతంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలా? ఇంకా పై స్థాయికి సంబంధించిన పోలీసులకు ఏమైనా అప్పచెప్పే అవకాశం ఏమైనా ఉందా? ఇటు కొంతమంది కాలర్స్ మనతో పాటు మీ అభిప్రాయాలను పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాత్రం పంచుకోవచ్చు. అలాగే కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు కొంతమంది ఇటు బ్రదర్ అండ్ మదర్ అంటూ ఉన్నారు, కొంతమంది వ్యక్తుల పేర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మల్లికార్జున గారు అయితే ఆర్థికంగా ఏమైనా లావాదేవీలు ఉన్నాయన్న కోణంలో మీరు చూడండి, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలి అంటూ ఇటు మల్లికార్జున గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు కాజల్ గారు అయితే మొత్తానికైతే తప్పిదం, ప్రపంచంలో ఇటు తినడానికి తిండి అలాగే ఉండడానికి చోటు లేని వ్యక్తులు కూడా సంతోషంగా బతుకుతున్నారు. అలాంటిది చదువుకున్న తను ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది, నేను అసలు యాక్సెప్ట్ చేయను, తనని నేను తప్పుపడుతున్నాను అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు కాజల్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేసి తను కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద మరి పోలీసులు అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎలాంటి సర్క్యులర్, ఎలాంటి ప్రెస్ మీటు, ప్రెస్ రిలీజు, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయినా కొంత దీనిపైన చర్చ జరుగుతుంది, తనకి కొన్ని ఇబ్బందుల వల్ల ఇలాంటి డెసిషన్ తీసుకుందంటూ కొంతమంది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇటు ఇబ్బందులు జరిగి ఉంటే కనుక మరి ఆ ఇబ్బంది ఎవరు కలిగించారు దానికి సంబంధించి మరి వివరాలు ఎందుకు బయటికి రావట్లేదు? దాని గురించి ఫ్యామిలీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎప్పుడు వివరాలు బయట పెట్టే అవకాశం ఉంది. సో మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, ఇటు రఘురామ్, వరంగల్ నుంచి రఘురామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రఘురామ్ గారు, మీకేమనిపిస్తుంది? నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ అదే విజయరెడ్డి గారు చనిపోయింది మానసిక ఒత్తిడి అంటున్నారు కదా. అవునండి. మరి అది మానసిక ఒత్తిడి దేనికి లోనైతుంది? ఇప్పుడు మన ఫ్యామిలీ చూసుకుంటే ఫ్యామిలీ పరంగానైనా మానసిక ఒత్తిడి ఉండాలి, ఫైనాన్షియల్ గానైనా ఉండాలి, ఆఫీస్ పరంగానైనా ఉండాలి. ఈ 3 లేనప్పుడు ఇంకా మానసిక ఒత్తిడి గురి కావాల్సిన అవసరం అయితే విజయరెడ్డి గారికి లేదండి దాదాపుగా. సరే మానసిక ఒత్తిడి ఉంటే ఒక్కతే పోతుంది, కానీ పిల్లల్ని తీసుకెళ్లి చనిపోయేంత అయితే ఉండదండి ఎక్కడ కూడా. మన పేరెంట్స్ చనిపోయినదని అదే నా పిల్లలు ఉండాలి అని అనుకుంటారు, కానీ పిల్లల్ని తీసుకెళ్లి చనిపోయిందంటే ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉందా కూడా డౌట్ వస్తుందండి. ఆస్తుల కూడా అయితే ఆమె కోర్టుకు వేసేది, ఇంకేమైనా వేసేది, కానీ ఆస్తుల కోసం చనిపోతే ఆమె చనిపోవాలి, కానీ పిల్లల్ని తీసుకెళ్ళిందంటే దీని వెనకాల చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా 8 days 10 days అయినా కానీ ఇప్పటి అది ఇంకా బయటికి రాలేదంటే దీని వెనకాల మాత్రం ఏదో మాత్రం మరి పోలీసు వాళ్ళైనా దాచిపెట్టాలి, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ అయినా దాచిపెట్టాలి. ఇప్పుడు భర్త మంచోడు అంటున్నారు, నా తల్లి మంచోడు అంటున్నారు, మరి అన్న కూడా మంచోడు అంటున్నారు. మరి ఎవరు చంపినట్టండి? మరి ఎందుకు చనిపోతుందా? అన్నీ బాగా ఉంటే ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది? అన్ని బాగున్నాయి అంటున్నారు. ఇప్పుడు పేరెంట్స్ బాగున్నాయి అంటారు, వాళ్ళ భర్త బాగున్నాడు అంటారు, అందరు మళ్ళీ ఫైనాన్షియల్ గా ఇవాళ ఆత్మహత్యలు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ ప్రాబ్లంలోనే సూసైడ్ చేసుకునేది మనం వింటున్నాం. మరి వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు కదా, ఫైనాన్షియల్ లేదు, మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, ఆస్తులు వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాక కూడా పిల్లలు అంటే ఇది కాకుండా కూడా వేరేదైతే ఒకటి ఉందండి. మాక్సిమం ఇప్పుడు వాళ్ళు బాధపడతారు, వాళ్ళ వాళ్ళు అన్నకు, తల్లికి, భర్తకి, పోలీసు డిపార్ట్మెంట్ 4 కూడా విషయం తెలిసింది, కానీ తెలిస్తే మరి ఇంకేమైనా అవుద్దా అని దాచిపెడుతున్నారేమో అని మా డౌట్లు అండి. ఓకే రఘురామ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మా ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు థ్యాంక్ యూ. సో మొత్తానికైతే రఘురామ్ గారు ఏమంటున్నారంటే ఇటు తల్లి, భర్త, అన్న వీళ్ళందరికీ కూడా ఏదో విషయం తెలుసు, ఆ విషయాన్ని దాచిపెడుతున్నారు, వీళ్ళు చెప్పట్లేదు. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఇటు ఫ్యామిలీ పరంగా, ఆర్థికంగా, లేకపోతే ఆస్తుల విషయంలో ఇలాంటి విషయంలోనే మనస్తాపం చెందుతారు. ఒకవేళ ఇబ్బంది పడ్డా ఇలాంటి విషయాల్లోనే ఇబ్బంది పడతారు. ఏదో ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. కారణం లేకుండా ఎలా జరుగుతుంది? దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మరి ఇటు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? పోలీసులు ఎందుకు దీన్ని ఇంకా స్పీడప్ చేయట్లేదు ఇన్ని రోజులు, 10 రోజులు గడిచినా కూడా అంటూ ఇటు మనతో మాట్లాడిన ఇటు రఘురామ్ గారు కాలర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు వరంగల్ నుంచి. సో మొత్తం మీద కొంత అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇటు తను వ్యక్తపరిచిన అనుమానాలు కావచ్చు, ఇటు కాజల్ గారు చెప్పిన విషయాలు కావచ్చు, అలాగే ఇటు మల్లికార్జున్ గారు చెప్పిన విషయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒకసారి ఆలోచించే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇటు ఫ్యామిలీ పరంగా మనం చూస్తే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. తను చాలా మంచిది, తను చాలా స్ట్రాంగ్ మైండెడ్. మరి అంత స్ట్రాంగ్ మైండెడ్ అంతా బాగానే ఉంది. కొన్ని అనుమానాలు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇటు జనవరి 29న ఏం జరిగింది, జనవరి 30న ఒకసారి మనం చూస్తే 30న ఈ ఇన్సిడెంట్
రాత్రి వేళ జనవరి 31 తెల్లవారుజామున అనుకోవచ్చు. సో జనవరి 30న ఏం జరిగింది? ఇటు సురేందర్ తన బర్త్డే రోజు సురేందర్కి తన భర్తకి ఫోన్ చేసిందా? ఫోన్ చేయలేదా? తను మాత్రం లాస్ట్ జనవరి 29న నేను మాట్లాడానని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. 29 తర్వాత మరి 30న తన బర్త్డే రోజు మాట్లాడిందా? ఇటు తన ఆఫీస్కి ప్రతి ఫ్రైడే రోజు తన ఆఫీస్కి అయితే వెళ్ళదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటుంది. కానీ ఆ రోజు ఇంట్లో సాయంత్రం 4 గంటలకి తల్లికి నేను ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్లో చిన్న పని ఉంది, ఆఫీస్కి వెళ్ళొస్తాను ఇంట్లో ఆ మాట చెప్పింది. తల్లితో పంచుకోలేదు. జనవరి 29న ఇటు భర్త సురేందర్ రెడ్డితో మాట్లాడింది, ఆ రోజు తనతో పంచుకోలేదు. మరి ఇటు అన్న చిరంజీవి కూడా నేను ఒక మంచి ఫ్రెండ్, మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం, మేము అన్న చెల్లిలాగా కాకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం అంటూ ఇటు అన్న చిరంజీవి కూడా చెప్పుకొస్తున్నాడు. మరి చిరంజీవి, ఇటు సురేందర్, అలాగే తల్లి, వీళ్ళందరికీ ఎవ్వరికి మరి ఏం షేర్ చేసుకోవాలనిపించలేదా? ఒక్క విషయం కూడా చెప్పాలనిపించలేదా? ఒక చిన్న నోట్ మాత్రం రాసి వెళ్ళిపోయింది. ఆ నోట్లో కూడా అక్కడ ఏమీ ఒక మంచి రీజన్ అంటూ ఏమీ లేదు. అసలు నమ్మశక్యంగా లేదంటున్నారు ఆర్టీవీకి కాల్ చేస్తున్న వ్యూవర్స్. సో మొత్తం మీద వీటన్నిటికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో కూడా తెలియపరచవచ్చు. ఒక్కసారి మనం చూస్తే ఇటు కొంతమంది కామెంట్ చేశారు. వివేకానంద మహారాజ్ ఆయన కామెంట్ చేశారు, ఏదో ఒక బలమైన కారణం ఉంది అంటూ. ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. మరి ఆ కారణానికి గల ఆ బలమైన కారణంకి ఎవరు రీజన్? దానికి ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? దానికి ఏదైనా అంశం ఉందా? ఏదో ఒకటి ఉంటుంది అంటూ ఇటు ఆర్టీవీకి కామెంట్ చేస్తున్నారు వివేకానంద. అలాగే మరొకరు కూడా, ఆర్టీవీ వాళ్ళకి నా చిన్న విన్నపం, చెల్లి ప్రాబ్లం లేకుండా ఆ పని చెయ్యొద్దు, 100% ప్రాబ్లం ఉంది ఏదో కానీ అంటూ ఇటు మరొకరు కామెంట్ చేస్తున్నారు. హరి గారు కామెంట్ చేస్తున్నారు, ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం లేకుండా 100% ఆ చెల్లి అలాంటి పని చేయదు అంటూ ఇటు హరి గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు వివేకానంద గారు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద వీళ్ళందరూ క్వశ్చన్ చేసేది ఏదో ఒక ఇష్యూ ఉంది. మరి ఇష్యూ ఉంటే ఇష్యూకి గల కారణానికి ఇష్యూ వెనకాల ఎవరో ఒక వ్యక్తి ఉండాలి కదా. మరి ఒక వ్యక్తి ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా అనేది సెకండరీ. కానీ ఖచ్చితంగా మనుషుల నుంచే కదా ఇబ్బందులు, వస్తువుల నుంచి ఇబ్బందులు వస్తాయా? తను కట్టుకోబోతున్న కొత్త ఇంటి నుంచి ఇబ్బంది వస్తుందా? తను డ్రైవ్ చేసిన కార్ నుంచి ఇబ్బంది వస్తుందా? లేకపోతే తను వాడుతున్న ఫోన్ నుంచి ఇబ్బంది వస్తుందా? వస్తువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆలోచనలు తనలో ఒకవేళ ఉండుంటే, ఇటు మనకు కాల్ చేసిన రఘురామ్ గారు చెప్తున్నారు, మానసికంగా ఇటు ఫ్యామిలీ నుంచి కానీ, ఇటు ఫైనాన్షియల్గా కానీ, ఇటు ఆస్తుల పరంగా ఇలాంటి వాటి వల్లనే కదా మానసికంగా ఒత్తిడికి పోయేది, లేకపోతే ఇబ్బందులు పడేది. ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్ ఇటు విజయారెడ్డి తీసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తను అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటని కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరిచే ప్రయత్నం చేయండి.